సెమినల్ ఫ్లూయిడ్ ఎవరికి థిక్‌గా ఉంటది అంటే ఎక్కువగా రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే డీహైడ్రేషన్ మగవాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోకపోతే అలాంటప్పుడు డీహైడ్రేషన్ ఉండటం వల్ల కూడా ఉంటది. ఎక్కువ రోజులు అబ్స్టినెన్స్ అంటే ఎక్కువ రోజులు కణాలనేది తీసేయకపోవటం వల్ల కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటదన్నమాట. సో, ఎప్పుడైతే థిన్‌గా ఉంటే పర్లేదు. స్పెర్మ్ అనేది మూవ్‌మెంట్ బానే ఉంటది. కానీ థిన్‌గా ఉన్నా గూడా ఒక్కోసారి చాలా పల్చగా ఉన్నా గూడా స్పెర్మ్ ఒక్కొక్కసారి ఆ సెమినల్ ఫ్లూయిడ్‌లో స్పెర్మ్ అనేది చాలా తక్కువగా ఉంటదన్నమాట. ఐ మీన్ ఆలిగోస్పెర్మియా అంటాం. కౌంట్ అనేది తక్కువగా ఉంటాయి. ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో, నేచురల్‌గా ట్రై చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే స్పెర్మ్ మాకి ఐ మీన్ టెస్టింగ్‌కి ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌గా మేము చెక్ చేస్తామన్నమాట. ఎవరికైతే ప్రొలాంగ్డ్‌గా ఈ లిక్విఫాక్షన్ జరగట్లేదో అలాంటి వాళ్ళకి మోస్ట్‌లీ ఐయూఐస్ గాని అట్లా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్వైస్ చేస్తామన్నమాట. సో, దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. సో, కాకపోతే ఒక్కసారి స్పెర్మ్ టెస్ట్ అనేది చేయించుకుంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతది. ఆ తర్వాతగా మీరు నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా మా 49 ఫెర్టిలిటీ సెంటర్స్‌ని అప్రోచ్ అవ్వచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం.